కూడా మహారాష్ట్రలో ముంబైలో ఉండి తెలుగు ఆయి మరాఠీ మౌషి అంటే మరాఠీలో మేము అంటాం తెలుగు మా తల్లి మరాఠీ మా పిన్ని. అదే విధంగా మీరు కూడా సేమ్ చెప్పారు, చాలా సంతోషం సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వేదిక మీద ఇప్పుడే వెళ్ళారు త్రిపురాల్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, సుమన్ గారు, కలెక్టర్ గారు, ఉన్న అతిథులందరికీ ఈ కార్యక్రమం పెట్టాలని మనోజ్ బ్యాక్ మనకి గంజి గారు అడగడంతో మేము దీన్ని కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ మంచి ప్రోగ్రాం కండక్ట్ చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ప్రీవియస్లీ ఇంతకుముందు లాస్ట్ మంత్లో హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేశారు. అటు గవర్నర్ గారిని పిలిచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ పిలుద్దాం అన్నప్పుడు కొద్ది ప్రోటోకాల్స్ ఇబ్బంది అవుతాయి ఉద్దేశంతో అందరినీ పిలవాలనే ఉద్దేశంతో మన డిప్యూటీ స్పీకర్ గారిని చీఫ్ గెస్ట్గా పులు రవీంద్ర గారు ఆన్ ది వే టైం పడుతుంది ఇప్పుడే ఫోన్ చేశారు. ఆయన ఆన్ ది వేలో ఉన్నారు మచిలీపట్నం నుంచి. ఇక్కడ దుర్గేష్ గారు ఆల్ అధ్యక్షుడు ఫ్యామిలీ మెంబర్స్ గారు బాబు ఆగారు. మిగతా వాళ్ళ అతిథులందరూ రావడం జరిగింది. ఒకళ్ళొకళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. ముఖ్యంగా వారు చెప్పడంతో మేము ఇక్కడ మహారాష్ట్రలో సుమారుగా 1 కోటి మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే మేము నమ్మలా. అలాగే ముంబై సిటీలో 10 లక్షల మంది ఉన్నారు అంటే ఇంటరాక్షన్ ఎంతమంది ఉండాలా అని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పినా, స్పీకర్ గారికి చెప్పినా వీళ్ళందరూ ఆశ్చర్య వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఒకళ్ళొకళ్ళు కలిసి ఐక్యతతో అన్నదమ్ముల్లాగా ఉండాలనే ఉద్దేశం భావంతో ఏర్పాటు చేసినందుకు వారికి ఆంధ్రప్రదేశ్ హోటల్ సంఘం అధ్యక్షుడిని నేను దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందు దీంట్లో జాబ్స్ కానీ మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాడి ఇక్కడికి వచ్చినా సరే జాబ్స్ విషయంలో కానీ హాస్టల్ అకామిడేషన్ ప్లస్ ఫుడ్ కానీ రకరకాలుగా ఒక కల్చర్ డెవలప్ చేయడం కోసం ఇంటరాక్షన్ పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ జనవరిలో మన ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఇదే ప్రోగ్రామ్కి ముఖ్యమంత్రి గారు ముంబై రావడానికి యాక్సెప్ట్ చేశారు. అనుకోకుండా ఆ రోజు ప్రోగ్రామ్ రామ్మూర్తి నాయుడు గారు వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. అంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయితే ముఖ్యమంత్రి గారు వెళ్తా అన్నారో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవిస్తున్నాం. అలాగే ఆ తర్వాత కందులు దుర్గేష్ గారు మన టూరిజం సాంస్కృతిక శాఖ ఆ మంత్రి గారు కూడా అక్కడికి రావడం జరిగింది. ఇదే ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు. కాబట్టి వీళ్ళు ఎల్లవేళలా దీనికి ఒక స్లోగన్ చెప్పారు. వీళ్ళు మనవాడు కమ్యూనిటీ, కల్చరు, కామర్స్ అంతా ఒక యూనిటీగా ఉండాలి, ఐక్యతతో ఉండాలనే ఉద్దేశంతో తీసుకుని వచ్చినందుకు చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం అంతా దీన్ని ఇట్లా చేసినందుకు ఎల్లవేళలా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ టీం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అడగడంతో మేము టీం అందరూ త్రిపురాల్ గారు కానీ కలెక్టర్ గారు కానీ ముందు మీ ముఖ్య నాయకులందరూ అడగడంతో యాక్సెప్ట్ చేశారు. కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా ఇప్పుడే ఫోన్ చేశారు. అనుకోకుండా సడన్ గా డీజీపీ గారి దగ్గర ఉండాల్సి వచ్చింది. ఇటువంటి పరిస్థితులు ఏదైనా లేట్ అయినా సరే వస్తానని ఇప్పుడే తెలియజేశారు. కాబట్టి మన అడగటంతో ఉన్న ముఖ్య నాయకులందరూ యాక్సెప్ట్ చేశారు. ఇది మీడియా ద్వారా దీన్ని పబ్లిసిటీ చేసి ప్రజలందరిలోకి వెళ్తే అవేర్నెస్ ప్రోగ్రామ్ వస్తుంది. మనలో ఒక యూనిటీ ఉంది. మన తెలుగు వాళ్ళు ఒకటే కాదు, తెలుగు హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ముంబై వాళ్ళు అందరూ అన్నదమ్ముల్లాగా ఐక్యతగా ఉండాలని చెప్పి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీ హోటల్స్ తరఫున నా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. లాస్ట్ వీక్ లో మేము గరికిబాడి గారి ప్రోగ్రామ్ పెట్టాం ముంబైలో. 4 days 4 days 4,000 మంది వచ్చారు సార్ ముంబైలో. దట్ ఈస్ అ బిగ్ థింగ్. గరికిబాడి గారి ప్రోగ్రామ్ పెట్టాము, వరుసగా పెట్టాము 4 రోజులు. అంటే అతను చెప్పాడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెట్టేట్లా. దట్ వాజ్ ద రికార్డ్. అలాగే వాట్ ఎవర్ సపోర్ట్ యూ డూ ఇన్ ముంబై, that message goes to every village in Andhra Pradesh, because there is a 1 person from every village in Mumbai. So that message, whatever you support, it will go back to the Telugu, Telangana as well as Andhra also. So your support, the cultural department has really supported for Sankranti program. They have given us a grant. So every year, we request you to support us so that we also support back. Thank you.